హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. ఈరోజు మే 5, 2025 నాటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది. కథ జ్యోత్స్న కుట్రల చుట్టూ తిరుగుతూ, కార్తీక్ అనుమానాలు, దీప అర్థాలు, పారిజాతం గమనికలు, సత్తిపండు తప్పిదాలతో ముడిపడింది. ఎపిసోడ్ ప్రారంభంలో కార్తీక్, దీపను ప్రశ్నిస్తూ, నువ్వు ఆ ఇంటికి వెళ్తున్న సంగతి జ్యోత్స్నకు ఎలా తెలిసింది? అని అడుగుతాడు. దీప సమాధానంగా, నేనే చెప్పాను. జ్యోత్స్న కాల్ చేసి అడిగినప్పుడు చెప్పేశాను అని చెబుతుంది. దీనితో కార్తీక్ లోపలి అనుమానాన్ని బయటపెడతాడు. నువ్వు గన్ పట్టుకున్న సమయానికి షూట్ జరగడం యాదృచ్ఛికం కాదు. నిన్ను ఎవరో ఫాలో అయ్యి, ఇది అంతా ముందే ప్లాన్ చేసిన కుట్ర అనిపిస్తోంది అని అంటాడు. కార్తీక్ ఆలోచనలు మరింత లోతుగా సాగుతూ, రెస్టారెంట్లో కావేరి నీతో మాట్లాడిందని జ్యోత్స్నకు తెలిసి ఉండొచ్చు. కావేరితో మాట్లాడిన మాటలను పారిజాతం వినిపించిందని కూడా అనుకుంటున్నాను అని చెబుతాడు. జ్యోత్స్న నిన్ను చంపించడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. కాని ఆమె అంత తెలివితక్కువ కాదు. నువ్వు గన్ తీసుకుంటావని ముందే ఊహించి ఉండొచ్చు. దశరథ్ను కాల్చించి, నేరాన్ని నీ మీద వేసి, నిన్ను జైలుకు పంపాలని చూసి, ఆమె నీ జీవితంలోకి ప్రవేశించాలనుకుందేమో అని అంటాడు. అయితే ఇది తన ఊహ మాత్రమేనని స్పష్టంగా చెబుతాడు. దీప మాత్రం షాక్లోకి వెళ్తూ, జ్యోత్స్న తన తండ్రినే చంపించాలనుకుందా అని ఆశ్చర్యపడుతుంది. కార్తీక్ దీనికి స్పందిస్తూ, ఇంతకు ముందు ఆమె చేసిన తప్పుల వల్లనే మనం ఈ అనుమానంతో ఉన్నాం. కాని అది కాకపోయినా, దశరథ్కు శత్రువులు ఉండొచ్చు. వాళ్ళు మామయ్యపై దాడి చేసిన సమయంలో నువ్వు అక్కడ ఉన్నావేమో అని కూడా అనుమానాన్ని వెలిబుచ్చుతాడు. ఇంతలో సీన్ మారుతుంది. జ్యోత్స్న ఎవరో కోసం ఎదురుచూస్తుంటే, దూరంగా పారిజాతం వీటిని గమనిస్తుంది. సత్తిపండు అక్కడికి వచ్చి జ్యోత్స్నతో మాట్లాడతాడు. అతను చెప్పిన మాటలతో జ్యోత్స్న కోపంగా చెంప మీద కొడుతుంది. వెంటనే ఆగ్రహంతో సత్తిపండు, బుల్లెట్ ఎందుకు మిస్ అయింది? ఎక్కడ కాల్చమంటే ఎక్కడ కాల్చలేదే అని అంటాడు. దీన్ని బట్టి అసలు దశరథ్ను షూట్ చేసింది సత్తిపండే అని తెలుస్తుంది. జ్యోత్స్న దీన్ని నిర్ధారిస్తూ, బుల్లెట్ గుండెల్లో తలిగినట్లయితే నా ప్లాన్ సక్సెస్ అయ్యేది. దీపపై నేరం వేసి ఆమె జైలుకు వెళ్ళిపోయేది. కానీ మిస్ అయిపోయింది అని బాధపడుతుంది. ఇక్కడే మలుపు తిరుగుతుంది. సత్తిపండు మాట్లాడుతూ, ఆయనను కదలకుండా పక్కగా పట్టుకొని ఉంటే, బుల్లెట్ డైరెక్ట్ గుండెల్లో తలిగేది అని అంటాడు. దీన్ని పారిజాతం చూస్తూ ఉండి, అనుమానం వ్యక్తం చేస్తుంది. దశరథ్ను కాల్చింది ఇతనేనా అని. మరోవైపు జ్యోత్స్నను సత్తిపండు ప్రశ్నిస్తూ, నువ్వు చేసిన తప్పుకు శిక్ష నాకే పడుతుందా అని అంటాడు. జ్యోత్స్న డబ్బులు ఇస్తూ, నువ్వు పారిపో, మన గురించి ఎవరికీ తెలియదు అని అంటుంది. కానీ సత్తిపండు బెదిరిస్తూ, నన్ను దొరికేలా చేస్తే నిన్ను కూడా బతకనివ్వను అని ఘాటుగా చెబుతాడు. జ్యోత్స్న మాత్రం, తన తండ్రినే చంపించాలనుకున్నాను, నిన్ను వదిలేస్తానా అంటూ స్పష్టం చేస్తుంది. ఇంతలో దీప ఇంట్లో అనసూయతో వాగ్వాదంలో పడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగినప్పుడు, సుమిత్రమ్మ ఇంటికి, దశరథ్ను చూడడానికి అని దీప చెబుతుంది. అనసూయ కోపంగా చెంపపై కొట్టేస్తానంటూ అంటుంది. వేళ్ళి మళ్ళీ ఎవరి మీదైనా కాలుస్తావేమో అంటూ శైలంగా దెప్పులు వేస్తుంది. దీప మాత్రం, జ్యోత్స్న తప్పు చేస్తోంది, గౌతమ్ మోసం చేసిందని తెలుసుకుంటే వదలడు, ఆమెకు ప్రాణహాని వస్తుంది అని చెబుతుంది. దీప జ్ఞాపకాల్లోకి వెళ్ళి, ఒకప్పుడు జ్యోత్స్న నన్ను అక్క అని పిలిచింది, అన్నం పెట్టింది, బతకడానికి ధైర్యం ఇచ్చింది, ఆమె చేసిన మంచికి నేను రుణం తీర్చాలి అని భావావేశంగా చెబుతుంది. తన లక్ష్యం జ్యోత్స్న జీవితం కాపాడటం అని చెబుతుంది. కార్తీక్ దీపను అర్థం చేసుకుంటూ, బతికుండగానే మనం ఈ విషయంలో న్యాయం సాధించాలి అని ధైర్యం ఇస్తాడు. అంతటితో కార్తీక్ దీపం 2 నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇది పూర్తి ఎపిసోడ్ను కథలా చెబుతున్న విధంగా తిరిగి చెప్పిన రూపం. ఇంకా ఇలానే మిగతా ఎపిసోడ్లను కావాలనుకుంటే చెప్పండి. మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.